ఫ్రెండ్స్, కర్ణాటకలో ఛాలెంజింగ్ స్టార్ అని పిలువబడే దర్శన్ హీరోగా నటించిన ది డెవిల్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకో రిలీజ్ చేయలేదు. ఈ సినిమాలో రచనా రాయ్ హీరోయిన్ గా నటించింది. మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు యాక్టర్ తులసి కూడా మరో పాత్ర పోషించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజశేఖర్ అనే చీఫ్ మినిస్టర్ మీద నేరారోపణలు వచ్చి నేరం నిరూపించబడుతుంది. అతను జైలు పాలవుతాడు. అతని కొడుకు ధనుష్ని ఫారెన్ నుంచి తీసుకురమ్మంటారు. రాజశేఖర్కి ఆప్తుడు, సలహాదారుడు, చాణక్యుడు వంటి ఐఏఎస్ ఆఫీసర్ నంబియార్ని ఫారెన్ పంపిస్తాడు. అయితే లండన్లో ఉన్న ధనుష్ అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్లు రేపులు చేయడం, ఫోటోలు తీసిన వాళ్ళని గన్తో కాల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. అతను రానంటాడు. నిరాశ చెంది తిరిగి వచ్చిన ఐఏఎస్ నంబియార్కి కృష్ణ అనే మెస్ నడుపుతున్న ధనుష్ లాగే ఉన్న వ్యక్తి కనబడతాడు. అతనికి హీరో అవ్వాలని కోరిక. అయితే అతనితో ధనుష్ పాత్రని పోషింపజేస్తాడు ఈ ఐఏఎస్. ఆ తర్వాత డెవిల్ తిరిగి వస్తాడు. అప్పుడు ఏమైంది? కృష్ణ ప్రేమిస్తున్న రచన పొరబడి ధనుష్ అనుకొని డెవిల్ని కొట్టడం, డెవిల్ వెంటనే ఆమె ప్రేమలో పడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. రచనని దక్కించుకోవడం కోసం డెవిల్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. మీకు ఈ సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల్లోపే